మళ్ళీ ఈరోజు ఒక కొత్త మందుతో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రావడం అయితే జరిగిందండి. మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఖచ్చితంగా కంటిన్యూషన్‌గా మీకు వస్తా ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి ఏందంటే మనకు గార్డా కెమికల్స్‌లోనే బకీల్ ఇన్సెక్టిసైడ్ అనమాట. ఇదొక సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్. దీంట్లో టెక్నికల్ చూసుకుంటే మనకు ఫిప్రోనిల్ 15%, ఇమిడాక్లోపిడ్ 5% ఎస్సీ ఫార్ములేషన్ ఉండడం అయితే జరుగుతూ ఉంటదన్నమాట. సస్పెన్షన్ కాన్సంట్రేట్ రూపంలో ఉండడం అయితే జరుగుతూ ఉంటది. ఇదే టెక్నికల్లే మన సేమ్ పోలీస్ అని చెప్పేసి ఉంటది. కాకపోతే దాంట్లో కొంచెం పర్సెంటేజ్ అనేది ఎక్కువ శాతం ఉంటదన్నమాట. కాకపోతే గ్రానులస్ రూపంలో ఉంటది. ఇది లిక్విడ్ రూపంలో ఉండడం వల్ల చాలా ఎక్సలెంట్‌గా జరగడానికి అవకాశం అయితే ఉంటది. ఇది చూసుకుంటే గనుక మెయిన్‌గా మిరపలో మనకు నల్ల తామర పురుగు పైన చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. తామర పురుగు పైన ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. తెల్లదోమ పైన కూడా దీని యొక్క ప్రభావం అయితే ఉంటది కాబట్టి ఎకరానికి 250 ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటది. పత్తిలో కూడా దీన్ని వాడుకోవచ్చు. మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటది. పేనుబంక, తెల్లదోమ, తామర పురుగు అన్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ టెక్నికల్ ఉండే రీజనబుల్ కాస్ట్‌లోనే ఒక మంచి మందైతే మనం చెప్పుకోవచ్చన్నమాట. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మిరపలో కూడా వాడుకోండి. ఎకరానికి 250 ఎంఎల్ మాదిరిగా నల్ల తామర పురుగు పైన, తెల్లదోమ పైన, పైముడత పైన సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి మొక్క మంచి క్వాలిటీ రావడానికి ఒక బెస్ట్ మందైతే మనం చెప్పుకోవచ్చన్నమాట. ఇదొక బెస్ట్ మందుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే వాడుకోవచ్చు.